సిటీ మిషన్ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వరంగల్ నగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వందల కోట్ల నిధులు ఇచ్చినా సకాలంలో పనులు పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. స్మార్ట్ సిటీ మిషన్ గడువు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరడంతో తొలుత మార్చి 31 వరకు, ఆ తర్వాత డిసెంబర్ 31 వరకు మళ్లీ పెంచారు. ఇంకా కొన్ని పనులు కూడా పూర్తి కాకపోవడంతో వరంగల్ నగర ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు. ఇక ఇదే అంశంపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ షాహత్ వాజ్పాయ్తో అయితే మా వరంగల్ ప్రతినిధి మంద సాల్మాన్ ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం నగరాల అభివృద్ధితోటి రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతో అయితే నగరాలను అభివృద్ధి చేసేందుకైతే స్మార్ట్ సిటీ అనే పేరుతోటి తీసుకొచ్చింది. దీనికి సంబంధించి నగరాలను అభివృద్ధి చేసేందుకైతే వేల కోట్లతోటి అభివృద్ధి పనుల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రాల అభివృద్ధితో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా రాష్ట్రాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించేందుకైతే కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుంది. దీనికి సంబంధించి వరంగల్ నగరానికి, అంటే హైదరాబాదు తరహా వరంగల్ పెద్ద నగరం, దీనికి సంబంధించి స్మార్ట్ సిటీ నిధులతోటైతే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి ఈ డిసెంబర్ 31 లోపు ఈ యొక్క స్మార్ట్ సిటీ నిధులు పూర్తి అవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎలాంటి పనులు చేపట్టారు, ఇంకా ఎలాంటి నిధులతోటి అభివృద్ధి పనులు చేసే అవకాశం ఉంది, లేకుంటే మళ్ళీ గతంలో చూసుకున్నట్లయితే ఆ స్మార్ట్ సిటీ పనులు మధ్యలో ఆగిపోవడం జరిగింది, మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసి డిసెంబర్ 31 వరకు అయితే చేశారు. దీనికి సంబంధించి ఈ డిసెంబర్ 31 తోటి స్మార్ట్ సిటీ పనులు అయితే పూర్తవుతున్నాయి. దీనికి సంబంధించి గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ వాజ్పాయ్ గారు ఉన్నారు. మేడం, చెప్పండి, ఈ యొక్క స్మార్ట్ సిటీ పనులు డిసెంబర్ 31 వరకు క్లోజ్ అవుతున్నాయి, అంటే మళ్ళీ ఎక్స్టెన్షన్ అయ్యే అవకాశం ఉందా మేడం? మనకు టోటల్గా స్మార్ట్ సిటీ కింద 108 వర్క్స్ టేకప్ చేయడం జరిగింది. టోటల్ కాస్ట్ 945 crores-తో చేయడం జరిగింది. యాక్చువల్గా ఇది స్మార్ట్ సిటీ స్కీమ్ మార్చ్ 31, 2025లోనే ఎండ్ అయింది. కానీ ఆఫ్టర్ దట్ దాని తర్వాత నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇంకా కొత్త ఫండ్ ఏం రిలీజ్ చేయడం జరగలే. అండ్ వాళ్ళు ఉన్న రన్నింగ్ వర్క్స్కి కంప్లీషన్ కోసం ఇది డిసెంబర్ 31 డెడ్ లైన్ ఇచ్చినారు. మాకు ఐడియా ఉంది కి మనకు కొన్ని సమ్ గ్రాంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇంకా రావడానికి ఉంది. అదే మనకు ఆ కొన్ని ఇన్స్టాల్మెంట్స్ రాలే. సో అవైలబుల్ బ్యాలెన్స్ బట్టి మిగతా వర్క్స్కి స్కోప్ తగ్గడం జరిగింది. స్కోప్ ఆఫ్ వర్క్ తగ్గించేసినాము కి ఎంత దాకా మన దగ్గర ఫండ్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మనకు ఇప్పుడు మ్యాక్సిమం ఉన్న అట్ ప్రెజెంట్ లాస్ట్ 2 months నుంచి వాట్ అవర్ టీమ్స్ ఆర్ డూయింగ్ ఇస్ ఫైనల్ బిల్ చేసి అన్ని వర్క్స్ క్లోజ్ చేస్తున్నారు. సో దట్ అన్ని ఎక్కడ దాకా ఏ స్టేజ్లో ఉన్నాయి వాళ్ళ యూజబుల్ ఫంక్షనల్ కండిషన్లో ఆ స్టేజ్లో వచ్చి క్లోజ్ చేసి ఫైనల్ బిల్స్ చేయడం జరుగుతుంది. అండ్ మ్యాక్సిమం మనకు అన్ని ప్రాజెక్ట్స్ అయిపోయింది ఎక్సెప్ట్ ఫర్ 8 projects విచ్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్, అది ఆన్ గోయింగ్ ఉన్నాయి. అండ్ ఇంకా కొత్త ఫండ్ రిలీజ్ ఏం జరగదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, కానీ వీ హ్యావ్ రిక్వెస్టెడ్ దెమ్ టైమ్ టిల్ January 31. జస్ట్ ఈ 8 వర్క్స్ విచ్ ఆర్ ఆన్ గోయింగ్ అదే కంప్లీట్ చేయడానికి. ఈ 8 వర్క్స్ అంటే మామూలుగా మన బండ్స్ సంబంధించి సమ్ డ్రైన్ 1-2 పెద్ద స్టామ్ వాటర్ డ్రైన్ వర్క్ ఉంది. అండ్ మెయిన్లీ మన ఉర్సు బండ్, వడ్డేపల్లి బండ్, భద్రకాళిలో కూడా మ్యాక్సిమం అయిపోయింది. కొంతవరకు వర్క్ బ్యాలెన్స్ ఉంది. సో అదే ఓన్లీ ఆన్ గోయింగ్ వర్క్స్ ఉంటాయి ఇప్పుడు. అంటే ఇప్పుడు గతంలో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క వర్క్స్ అన్నీ చివరి దశలోకి వచ్చాయి, అంటే అది ప్రోగ్రెస్లో, అంటే ఇంకా ఎన్ని నెలలు పట్టే సమయం ఉంది, లేకుంటే ఈ యొక్క నిధులు కూడా వాటికి సమకూర్చే అవకాశం ఏమైనా ఉంటుందా, లేకుంటే పెండింగ్ ఉంటుందా? అంటే కొత్త ఫండ్స్ మనకు ఏం రాదు. ఇప్పుడు ఎక్కడ దాకా ఏ స్టేజ్ దాకా వర్క్స్ క్లోజ్ అయింది అక్కడ దాకా వాళ్ళకి ఫైనల్ బిల్స్ చేసి క్లోజ్ చేస్తాము వర్క్స్కి, అంతే. మనం చూసుకున్నట్లయితే అంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలతోటి ఆ స్మార్ట్ సిటీలో భాగంగా వరంగల్ నగర అభివృద్ధికి అయితే ఇక్కడ గ్రేటర్ వరంగల్ కమిషనర్ గారు సహాయశక్తుల పనులు చేస్తున్నారు. దీనికి సంబంధించి కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, అవి కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకైతే అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రోగ్రెస్, అంటే ఎక్కడి వరకు అయితే ఆ వర్క్స్ అయ్యాయో ఖచ్చితంగా వాటికి బిల్లులు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. దీనికి సంబంధించి January 31 వరకు ఆ యొక్క ప్రోగ్రెస్ను పూర్తి చేసి ఆ యొక్క పనులను తీర్చిదిద్ది వరంగల్ నగరానికి అభివృద్ధికి ప్రజల సహాయ సహకారాలతో అయితే ఒక వరంగల్ స్మార్ట్ సిటీలో భాగంగా అన్ని నగరాల కూడలి అభివృద్ధి చేసేందుకైతే గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పనిచేస్తుందని అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుకర్తో సాల్మన్, BRK న్యూస్, వరంగల్.